ఆర్ట్ కన్సల్టెంట్. అంటే మన దేశంలోనే ఆర్ట్ కన్సల్టెన్సీ అనే పదం ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా ఆర్ట్ కన్సల్టెన్సీ అనే పదాన్ని అక్కడ ప్రభుత్వానికి ఇంట్రడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ రకంగా సో నాకు ఒక విశిష్టమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆర్టిస్ట్గా. సో కాబట్టి నన్ను అప్రోచ్ అయినప్పుడు యూనిక్ డిజైన్స్ కావాలనుకున్నప్పుడు అప్రోచ్ అవుతారు. కానీ ఇక్కడ సో నేను అననటువంటి పదజాలాలని ఇక్కడ అన్నట్టు కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించినట్టు, గౌరవ రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావించినట్టు, సో ఇలాంటి పదజాలాలని తప్పు అని చెప్పినందుకు నన్ను క్యారెక్టర్ అసాసిన్ చేయాలనే ప్రయత్నము, పర్టికులర్లీ ఒక పార్టీకి సంబంధించిన వర్గం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కళాకారులుగా సో ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, మా సంస్కృతి మాకు గొప్ప కళాకారులు అని చెప్పుకుంటారు. అది వాళ్ళ సంస్కృతికి వాళ్ళ వాల్యూస్కి యాడ్ చేస్తుంది. ఈ వివాదం ఏంటంటే వాళ్ళు తప్పు రాసిండ్రు అని చెప్పి నేను రాసినందుకు నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తూ మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకొస్తూ సో ఈ రకంగా అన్ని యూట్యూబ్లలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఆర్టిస్టు, నాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు. ఎవరు ఇచ్చినప్పటికీ వర్క్ దాన్ని సక్సెస్ఫుల్గా ఒక మంచి అంటే దేశం కూడా ఆశ్చర్యపోయే విధంగా చేయడం అనేది నా క్వాలిటీ. నేను 80 దేశాలు తిరిగి వచ్చిన. సో నాకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికైనా నువ్వు కష్టపడి సంపాదించిన ఇల్లు లాక్కెళ్తా అనేది ఒక ఇది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు ఎలాంటి అఫీషియల్ కమ్యూనికేషన్ జరగలేదు. ఒకే ఒక్క లెటరు, గ్రామ సభ ఉంది, మీరు గ్రామ సభలో వచ్చి అటెండ్ అయ్యి మీరు మీ సమస్యల్ని చెప్పుకోండి, మీరు దాన్ని వివరించుకోండి అని ఒక్క లెటర్ మాత్రమే జరిగింది. మిగతా అన్ని ప్రోపగాండాస్ లాగానే అనిపిస్తుంది నాకు. నేను ఎక్కడ ఎలాంటి కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్లు ఎక్కడ ఇవ్వలే. ఎందుకంటే అదంతా మాకు ఒక లెటర్ వచ్చింది, అక్కడ అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు, ఆఫీసర్స్ రాలేదు. సో ఏమీ లేకుండా ఒక హైప్ క్రియేట్ అవుతుంది, ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది తప్పితే వాస్తవికత అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆ విషయాన్ని నేను దాంట్లో ప్రస్తావించిన. కానీ సీఎం గారి గురించో లేకపోతే ప్రాజెక్టు గురించో కాంగ్రెస్ పార్టీ గురించో అనాల్సిన అవసరం నాకు లేదు. నేను కేసీఆర్ గారిని అన్నాను, రేవంత్ రెడ్డి గారిని అంతకంటే అన్నాను. మన దేశం యొక్క గొప్పతనం మన పరిసరాల్ని బట్టే తెలుస్తుంది. సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశించినటువంటి ఏదైతే ఆ గాంధీ ప్రాజెక్టు ఉందో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కాకపోతే అందులో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు అక్కడ ఇల్లు కోల్పోవచ్చు. దానికి పరిష్కారాలు ఏంటి, సో ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు బాధపడకుండా ఎట్లా చేయాలనేది అది ఒకటి. మాకు ఒక వ్యక్తిగా నేను ఎప్పుడు నిర్ణయం తీసుకొని లేదా ఎవరు కూడా తీసుకోరని మేము అనుకున్నాము. సో మాది కంప్లీట్గా జనరల్ బాడీ ఉంది, జనరల్ బాడీ నిర్ణయము అండ్ కమిటీ నిర్ణయం, ఈ రెండు పద్ధతులనే మా డిసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది ఖాళీ చేయాలన్నా లేదా ఇవన్నీ కూడా ఆ జనరల్ బాడీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 450 కుటుంబాల నిర్ణయమే మా నిర్ణయం.